వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఆహాలో రిలీజ్ అయిన మై డియర్ దొంగ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. రివ్యూ నచ్చితే ఇట్లా లైక్ అయితే చేయండి. సో బై ఫస్ట్ ఒక మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ చాలా సింపుల్ అనమాట. ఏంటంటే టైటిల్లోనే మీకు అర్థమైపోయి మై డియర్ దొంగ అంటే దొంగ కంపల్సరీ ఉంటాడు అన్నమాట. సో ఓవర్ ఆ దొంగ అంటే మన అభినవ్ గారు. అసలు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి ఎందుకు దొంగతనం పోయిండు, ఆ అమ్మాయి బార్లో కూర్చొని మనకి ఎందుకు కథ చెప్పింది, ఇదంతా అసలు ఏమైంది లాస్ట్లో అనే దాని మీద స్టోరీ అనమాట. సో వీళ్ళ లైఫ్, వీళ్ళు యాక్చువల్లీ లవ్ అనుకునేది ఏదైతుందో అది యాక్చువల్లీ అఫెక్షను, ఇంటిమేషన్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ట్రూ లవ్ కాదు అది. సో ఎవరైతే యాక్చువల్ లవ్ ఉంటుందో క్షణాలని అంటే జెన్యున్ లవ్ తొందరగా తెలిసిపోతుంటే అది కాన్సెప్ట్ ఇక్కడ చూపించారు అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది పవర్డ్ బై స్ప్రైట్ అన్నారు కాబట్టి అమ్మ జీవితం ఈ ఏంద్రనైనా అనిపించింది నాకైతే. స్ప్రైట్ తాగు, స్ప్రైట్ ఎక్కడ పడ్డా సరే స్టార్టింగ్లోనే 5-10 నిమిషాల లోపలనే మీకు హీరో ఏమంటారు లీడ్ యాక్టర్ అవుతుంటారో ఆమెకు హోటల్లో కొంచెం ఇష్యూ అయినప్పుడు స్ప్రైట్ తాగమంటారు, మళ్ళా బార్ కాడ ఒకసారి తాగమంటారు, మళ్ళీ మన హీరో కూడా స్ప్రైట్ తాగమంటాడు. ఒక స్ప్రైట్ మరి దారుణంగా చూపించారు. సో పవర్డ్ బై స్ప్రైట్ అంటే స్ప్రైట్ మీద ఎక్కువ అయిపోయింది, అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది అనమాట. అండ్ ఈ డ్యూరేషన్ చూసుకుంటే మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 1 hour 45 or 48 minutes ఉంది. సో చూడొచ్చు బై, వన్ టైం వాచబుల్, ఎంజాయబుల్, ఎక్కడ కూడా వల్గర్ లేదు, ఎక్కడ కూడా బూతులు లేవు బై. నేను చూసిన కాడికైతే బాగా అనిపించింది, ఎంజాయ్ చేస్తారు, రిలాక్స్డ్ సింపుల్గా ఒక డీసెంట్ మూవీ కావాలనుకుంటే చూసుకోవచ్చు బై. అండ్ సింపుల్గా ఏం లేదు, ఒక లవ్ అఫెక్షన్ ఏదో తెలియదు ఆ టైంలో వీళ్ళకి లవర్స్కి ఇష్యూ నడుస్తుంటుంది. అదే రోజు నైట్ 12 దాటితే బర్త్డే వస్తుంది. అదే టైం మన దొంగ వస్తాడు. ఆ సిచ్యువేషన్స్ ఏంది, అసలు దొంగ అయింది, మన వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళిరు, తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకురా లేదా, మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ది వాళ్ళ కపుల్స్ ఉంటారు, వాళ్ళది ఏంది కథ అనే దాని మీద ఈ 1.5 మీకు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్గా ఎంజాయబుల్ చూడొచ్చు. అండ్ డ్యూరేషన్ ఓవరాల్ రేటింగ్ చూసుకుంటే, సో ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 out of 5 అనమాట. సో ఆబ్వియస్గా ఎందుకన్నా బాగుంది అనడమే మీకు అందరూ తెలిసిందే, స్టార్టింగ్లో చెప్పిన స్ప్రైట్ది జర నచ్చలేదు. సో 1-2 అంటే దగ్గరగా 10-15 సార్లు ఏమో వస్తుంది మీకు స్ప్రైట్ ఒకటి. అండ్ ఆబ్వియస్గా కొన్ని అర్థం కాదు, వీడు గిటార్ వాడంగానే పెట్టగానే లవ్ అంటారు. సో అది పెద్దగా సిల్లీగా అనిపిస్తుంది. సో అదొకటి నచ్చలేదు. అండ్ మిగతా వాళ్ళ యాక్టింగ్ అంత లేదు. అభినవ్ గారిది ఏంటంటే మన అభినవ్ గారు ఆల్రెడీ 2-3 మూవీస్లో వెబ్ సిరీస్లో యాక్టింగ్ చేసారు కాబట్టి అతను యాక్టింగ్ చేస్తాం. మిగతా యాక్టర్స్ అయితే కొంచెం డల్ అనిపించింది. సో వాళ్ళు యాక్టింగ్ చేసేసరికి ఏంద్రా నేను ఇది యాక్టింగ్ చేస్తున్నా ఏందా అన్నది ఇట్లా ఫేస్ పెడతారు మీరు. సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయినా కాబట్టి తక్కువ ఇచ్చిన. సో ఇదనమాట. ఓవరాల్గా చూడాలనుకుంటే ఎంజాయ్ చేసుకోవచ్చు, వన్ టైం వాచబుల్ అనమాట. సో మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చింది, రివ్యూ నచ్చిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.